మీరెప్పుడైనా ఒక రూమ్‌లోకి వెళ్లి, ఆ రూమ్‌లోకి ఎందుకెళ్లారో మర్చిపోయారా? ఇది అందరికీ జరిగే విషయమే. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక రూమ్‌లో ఉన్నారు. ఇంకో రూమ్‌లో చార్జర్ ఉంది. దాన్ని తెచ్చుకోవాలి. సో, ఆ ఇంకో రూమ్‌లోకెళ్ళిన తర్వాత, నేను ఈ రూమ్‌లోకి ఎందుకొచ్చానబ్బా! అని ఆలోచించుతారు. ఇదే కాంటెక్స్ట్ స్విచ్చింగ్. ఇది ఎందుకిలా అవుతుందంటే, మనం పాత రూమ్‌లో ఉన్నప్పుడు ఆ లైటింగ్ అంతా, ఆ వస్తువులు, ఆ సరౌండింగ్స్ అంతా మన బ్రెయిన్ అలవాటు పడిపోతుంది. మీరు ఇంకో రూమ్‌లోకొచ్చినప్పుడు కొత్త లైటింగ్, కొత్త వస్తువులు, కొత్త సరౌండింగ్స్ ఒస్తాయి. కాబట్టి మీ బ్రెయిన్ ఆ పాత సరౌండింగ్స్‌ని మర్చిపోతుంది. దీనికి కరెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మీరు ఫోన్‌లో వాట్సాప్‌ని ఓపెన్ చేస్తారు. వాట్సాప్‌లో ఏదో టైప్ చేస్తూ సడెన్‌గా ఇంకో యాప్‌లోకెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడానికెళ్ళిపోతారు. మీరు వాట్సాప్‌లో టెక్స్ట్ చేసేది పూర్తిగా మర్చిపోతారు. మళ్ళీ ఆ వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు, అరే! నేను ఇందులో వాట్సాప్‌లో టెక్స్ట్ చేస్తున్నా గదా! మర్చిపోయా అనుకుంటారు. ఇలా ముందు రూమ్‌లో నుంచి ఇంకొక రూమ్‌లోకొచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతారు గదా! మళ్ళీ దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, మీరు మళ్ళీ పాత రూమ్‌లోకెళ్ళాలి. మళ్ళీ పాత రూమ్‌లోకెళ్ళినప్పుడు, మళ్ళీ అవే లైటింగ్స్, ఆ సరౌండింగ్స్ చూసిన తర్వాత, మళ్ళీ మీకు ఆ చార్జర్, ఆ వస్తువు గుర్తుకొస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.